వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మొన్న పద్మ వ్యూహం, ఇప్పుడు పంచరత్నం. అటు హిందుత్వవాదం, ఇటు రాజకీయ లౌక్యం కలగలిపిన కమల వ్యూహం ఎలా ఉంటుందో తెలుసా? విపక్షాలకు చిన్న స్పేస్ ఇవ్వకుండా ఆ ద్వయం ఇప్పుడు దేశవ్యాప్తంగా దూసుకుపోతోంది. అదెలా సాధ్యం అన్నదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో చూద్దాం గరం గరంగా. దెబ్బ అదుర్స్ కదూ. మలినమంటని రాజకీయమది, శత్రుత్వానికి మింగుడు పడని చాణక్యమది, ప్రత్యర్థిని మట్టి కరిపించే వివేకమది. అదే మోదీ మంత్రాంగం అన్నది పొలిటికల్ ఫాలోవర్స్ మాట. ఎవ్వరు కొడితే విపక్షాల మైండ్ దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందో ఆయనే మన మోదీ గారు అంటూ కీర్తిస్తోంది ఇప్పుడు ఇండియా. నార్త్ టు సౌత్ అన్ని వర్గాలను కలుపుకునేలా ఆయన పన్నిన పంచతంత్రానికి విపక్షాలు వెలవెల్లాడుతున్నాయట. ఎన్నికలంటే కొందరికి భయం, నాకు మహాసరదా అనేంత ఆత్మవిశ్వాసం ఇప్పుడు బీజేపీలో కనిపిస్తోందంటే అందుకు ఒకే ఒక్క కారణం మోదీ ఫ్యాక్టరేనంటున్నారు విశ్లేషకులు. మరి ఇంత కాన్ఫిడెంట్ కమలనాథులకు ఎలా వచ్చింది? अध्यक्ष जी, चुनाव बहुत दूर नहीं है, कुछ लोगों को थोड़ी घबराहट रहती होगी, लेकिन ये लोकतंत्र का सहज आवश्यक पहलू है. हम सब उसको गर्व से स्वीकार करते हैं और मुझे विश्वास है कि हमारे चुनाव भी देश की शान बढ़ाने वाले, लोकतंत्र की हमारी जो परंपरा है पूरे विश्व को अचंभित करने वाले अवश्य रहेंगे. విన్నారా మోదీ కాన్ఫిడెంట్? ఎన్నికలంటే మహా సరదా అంటున్నారంటే ఆయనకు గెలుపుపై ఎంత ధీమా ఉందో కదూ. త్రేతాయుగంలో ఆ రామ బాణానికి తిరుగులేదు. ఈ రాజకీయ యుగంలో మోదీ వ్యూహానికి ఎదురులేదు. ఇది పొగడ్త కాదు, ప్రత్యర్థులు కూడా ఒప్పుకునే పచ్చి వాస్తవం. లేకుంటే ఏంటా రాజకీయ చతురత? ఒకప్పుడు కత్తులు దూసిన వాళ్లే ఇప్పుడు పొత్తులు కావాలని కౌగలించుకుంటోన్న పరిస్థితి. ప్రత్యర్థులు సైతం విమర్శించలేని స్థాయిలో తన వ్యూహాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నారు మోదీ. ప్రతి ఒక్కటి రామబాణంలా దూసుకుపోతోంది. అనుకున్న లక్ష్యాన్ని అడ్డంకులు లేకుండా చేరుకుంటోంది. అబ్ కీ బార్ 400 పార్ అంటూ మోదీ అంటున్నారంటే అది అత్యుత్సాహంతో కాదు, అంతులేని ఆత్మవిశ్వాసంతో. స్వతంత్ర భారతదేశంలో ఏనాడైనా ఏ ప్రభుత్వమైనా 5 భారత రత్నాలు ప్రకటించడం చూశామా? 330 ఏళ్లుగా హిందువుల కలగా మాత్రమే మిగిలిన అయోధ్య రామాలయం నిజమవుతుందని ఏనాడైనా ఊహించామా? ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు లాంటి క్లిష్టమైనవి, మతపరంగా సున్నితమైనవి, అలాంటివి కూడా ఎలాంటి వివాదం లేకుండా పరిష్కరిస్తారని అనుకున్నామా? ఇలా ఒకటేమిటి, కాశీలో జ్ఞానవాపి, మధురలో కృష్ణుడి ఆలయం, ఇలా ప్రతి వివాదాన్ని వివాదం లేకుండా పరిష్కరించేలా మోదీ సర్కార్ చేస్తోన్న ప్రయత్నాలకి మతాలకతీతంగా హర్షిస్తోంది భారత సమాజం. ఇలా ఒక్కొక్కటి తిరుగులేని విజయంతో దూసుకుపోతోన్న మోదీ సర్కార్ మరోసారి సొంతంగానే 370 సీట్లు గెలుస్తుందని చెప్పడం వెనక కాకి లెక్కలేవి కనిపించవు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలు కూడా నో అని చెప్పలేని విధంగా మోదీ తన ఇమేజ్ని బిల్డ్ చేసుకున్నారు. 70 ఏళ్ల చరిత్రలో ఒకే సంవత్సరం 5గురికి అత్యున్నత పౌర పురస్కారాలను అందించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది. ఎప్పుడూ లేని సంప్రదాయాన్ని మోదీ అనుసరించారంటే ఎన్ని గట్స్ ఉండాలి చెప్పండి. ప్రస్తుతం ప్రకటించిన 5 భారతరత్నలో జీవించి ఉన్నది ఇద్దరే. సో భారతరత్నలు ప్రకటించిన వారికి కీర్తి దక్కితే ఆ రత్నాల శోభ మాత్రం ఖచ్చితంగా మోదీకే దక్కుతుంది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఒకరిద్దరికి మాత్రమే భారతరత్న ప్రకటిస్తుంది. కానీ మోదీ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా అవార్డులను ప్రకటించారు. మొన్న ప్రకటించిన పద్మ అవార్డులు, ఇప్పుడు ప్రకటించిన భారత్ రత్న అవార్డులతో ఉత్తరాది నుంచి దక్షిణాది కవర్ అయ్యేలా, అన్ని వర్గాలు హర్షించేలా చాలా చాకచక్యంగా రత్నాలను ఎంపిక చేసింది కేంద్రం. ముందుగా బీహార్ మాజీ సీఎం దివంగత కర్పూరి ఠాకూర్ కు ప్రకటించి జేడీయూ అధినేతను తన వైపు తిప్పుకుంది. బీజేపీ కురువృద్ధుడు, హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్ లాల్ కృష్ణ అద్వానీకి ప్రకటించి హిందువుల్లో మరింత పాజిటివ్ బజ్ పెరిగేలా చేసుకుంది. ఇప్పుడు ఏకంగా 3కి ప్రకటించారు. ఇందులో 2 దేశ ప్రధానులు ఉన్నారు.
వారిద్దరూ కూడా కాంగ్రెస్ చీత్కారాలకు గురైన వారే. కాంగ్రెస్ ప్రధాని పదవిని చేపట్టిన పివి నరసింహారావును తర్వాత ఆ పార్టీ పక్కన పెట్టిందనే ఆరోపణలున్నాయి. ఇక చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ ఏర్పాటులో తోడ్పడిన ఆనాటి ఇందిరమ్మ కేవలం 23 రోజుల్లోనే ఆయనకు మద్దతు ఉపసంహరించి ప్రభుత్వం కూలిపోయేలా చేసింది. పివి చరణ్ సింగ్లను ఎంపిక చేసి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను ఇరుకుని పెట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. చౌదరి చరణ్ సింగ్, స్వామినాథన్లకు భారతరత్నలు ప్రకటించడం ద్వారా మోదీ కాంగ్రెస్ కు మరింత ఉచ్చు బిగించారనే అంటున్నారు విశ్లేషకులు. ఎలా చూసుకున్నా రత్నాలు వారికి దక్కినా అసలైన పదవీ రత్నం మాత్రం మోదీకి దక్కుతుందంటున్నారు మేధావులు. టార్గెటెడ్ 400 అంటోన్న నరేంద్ర మోదీ ఆ దిశగా తన వ్యూహాలకు అదును చూసి పదను పెడుతున్నారన్న చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. భారతరత్నాలు కొంతమందికి ఇవ్వటం బీజేపీకి తప్పకుండా ఎలక్షన్ హ్యూమే. ఉదాహరణగా కర్పూరి ఠాకూర్ పెద్ద బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ ఉత్తర భారత్లో, ఆయనకి భారతరత్న ఇవ్వటం మీ అవసరాలకి మాకు గుర్తున్నది. బీజేపీకి బీసీలకి మంచి కనెక్షన్. చరణ్ సింగ్ అంటే ఒక ప్రసిద్ధమైన రైతు నాయకుడు. ఉత్తర భారత్లో, దక్షిణ భారత్లో కూడా పేరున్న వ్యక్తి. 5 రామబాణాలు 5 దిక్కుల్లో బీజేపీకి గ్రాండ్ ఇమేజ్ పెంచేలా చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. రామబాణం 1, భారతరత్న 1. కర్పూరి ఠాకూర్ సోషలిస్ట్ నేతైన కర్పూరి ఠాకూర్కు బీహార్ బీసీ వర్గాల్లో తిరుగులేని ఇమేజ్ ఉంది. వెనుకబడ్డ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనకు ఆద్యుడిగా ఆ రాష్ట్రం బీసీలు భావిస్తారు. అందుకే కర్పూరి ఠాకూర్ ను భారతరత్నకు ఎంపిక చేయడం వెనుక ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహం దాగుంది అన్నది విశ్లేషకుల అంచనా. పైగా దేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు బీహార్లోనే ఉన్నాయి. బీహార్లో మొత్తం 40 స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, రామ్ విలాస్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తిలతో కలిసి బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లో 17 ఎంపీ సీట్లను గెలుచుకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీయూ 16 సీట్లలో గెలుపొందింది. లోక్ జనశక్తి పార్టీ 6 సీట్లలో విజయం సాధించింది. అంటే మొత్తం 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ కూటమికే 39 స్థానాలు దక్కాయి. అయితే నితీష్ కుమార్ బీజేపీ కూటమి నుంచి బయటకొచ్చి లాలు, ఆర్జేడీతో జట్టు కట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. వచ్చే ఎన్నికల్లో కూడా జేడీయూ, ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని భావించాయి. పైగా నితీష్ బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీహార్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండటంతో ఓటు చీలిపోయే పరిస్థితి లేదు. అందుకే బీహార్ ప్రజల మనస్సులు గెలుచుకునేందుకు మోదీ అట్నుంచి నరుక్కొచ్చారు. కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించి జేడీయూ కూటమికి చెక్ పెట్టారు. పైగా నితీష్ కప్పగెంతులు ఎలా ఉంటాయో మోదీ షా ద్వయానికి అనుభవమే. పైగా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ సమయంలో మోదీ ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిందో నితీష్ కు అర్థమైంది. ఎలాగూ ఇండీ కూటమిలో ఉన్న ప్రధాని కాలేరు. పైగా ఇక్కడే ఉంటే రాబోయే ఎన్నికల్లో గెలవడం కూడా కష్టమే. అందుకే నితీష్ అదను చూసి జంప్ అయ్యాడు. అంతేకాదు ఎన్నికల ముంగిట్లో ఓబీసీ రిజర్వేషన్ల సూత్రధారి అయిన కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించి తమది అగ్రవర్ణ పార్టీ అన్న ముద్రను కూడా చెరిపేసుకుంది కమల పార్టీ. సో బీహార్లో ఇప్పుడు బీజేపీ సేఫ్. ఇవాళ బీజేపీ చాలా పార్టీలు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళని లాక్కుంటుంది, తీసుకుంటుంది. ఉదాహరణగా నితీష్ కుమార్ జనవరి 28ని ఆయనే ఫోన్ చేసిన ఇండియా కూటమి, ఆయనే స్థాపించిన కూటమి ఆయన వదిలేసి వచ్చేశాడు బీహార్ ముఖ్యమంత్రి. అలాగే చరణ్ సింగ్ మనవడు ఎప్పుడైతే భారతరత్న చరణ్ సింగ్ ఇచ్చారో ఆయన కూడా బయటకు వచ్చేస్తున్నాడు వచ్చింది. అయితే బీజేపీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు తగ్గిస్తుంది. అది రాజకీయంగా తప్పకుండా అది చేయవలసిన పని. ఇండియా కూటమి ఎవరైతే దానికి నాయకత్వం ఉన్నారో వాళ్ళు ఎంతో సరిగ్గా చేసుకోలేదు. రామబాణం 2, భారతరత్న 2, లాల్ కృష్ణ అద్వానీ. హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే తక్కువ గుర్తొచ్చే పేరు లాల్ కృష్ణ అద్వానీ. బీజేపీలో హిందుత్వవాదానికి అసలైన చిహ్నంగా అద్వానీని పరిగణిస్తారు. 1990లో ఆయన చేపట్టిన రథయాత్ర దేశంలో హిందుత్వవాదాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ పరిణామాలు అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీశాయి. అద్వానీ రథయాత్రే 2 స్థానాల నుంచి బీజేపీ ఈ స్థాయికి ఎదగడానికి కారణం. ఒక్కానొక దశలో బీజేపీలో ప్రధాని అభ్యర్థి అద్వానీనే.
అలాంటి లీడర్ ఇప్పుడు కమలం పార్టీలో దాదాపు కనుమరుగయ్యారు. దీనంతటికీ కారణం మోదీ షానే అని హిందుత్వవాదుల్లోని ఓ వర్గంలో ఉంది, అటు ఆర్ఎస్ఎస్ లోనూ ఉందన్న అభిప్రాయం ఉంది. 2014 తర్వాత అంటే మోదీ ప్రధాని అయిన తర్వాత అద్వానీ రాజకీయాలకు పూర్తి దూరమయ్యారు. మోదీ ప్రధాని కావడాన్ని హర్షించిన ఎంతో మంది ఎల్కే అద్వానీ చివరి దశలో రాజకీయ పరిస్థితిని చూసి బాధపడ్డారు. అయ్యో, అద్వానీకి ఇలా జరిగిందే అని ఎంతో మంది మనసు చివుక్కుమంది. కనీసం మోదీ షా ద్వయం ఎల్కే అద్వానీని రాష్ట్రపతిని చేసినా సరిపోయేది అంటూ బీజేపీ క్యాడర్ నుంచే నిట్టూర్పులొచ్చాయి. ఇంటా బయట ఎల్కే అద్వానీకి అన్యాయం జరిగిందన్న ఆరోపణలున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేలా కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించింది. అద్వానీకి ఇవ్వడం ద్వారా ఇప్పుడు బీజేపీ వెంట ఉన్న హిందుత్వవాదులను మరింత బలంగా తమతో ఉండేలా చేసుకోవడంలో మోదీ షా ద్వయం సక్సెస్ అయింది. అంతేకాదు, అయోధ్య రామ మందిరం సమయంలోనే అద్వానీకి పురస్కారం లభించడం కూడా హిందూ ఓటర్లను మరింతగా కమలానికి దగ్గర చేసిందంటున్నారు విశ్లేషకులు. అద్వానీ అంటే హిందుత్వానికి ప్రతీక అనుకోవచ్చు. కర్పూరి ఠాకూర్ అంటే బీహార్ బీసీలను ఆకట్టుకునేందుకు అనుకోవచ్చు. మరి మిగతా ముగ్గురికి భారతరత్న ప్రకటించడం ద్వారా బీజేపీకొచ్చే ఫాయిదా ఏంటి? ఇక పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో బీజేపీకి సానుకూలత ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా తెలంగాణలో కమలం బలం పెంచుకునే వీలుంది. ఇక ఎంతో కాలంగా తెలుగువారి నుంచి ప్రధానంగా వినిపిస్తోన్న డిమాండ్ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని. ఇప్పుడు పీవీతో మన తెలుగోళ్ల కళ కొంత తీరిందనే చెప్పొచ్చు. ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో తెలుగోడికి భారతరత్న దక్కడానికి ఇంతకాలం పట్టింది. ఈ కోణంలో చూస్తే బీజేపీ వల్లనే ఇది సాధ్యమైందన్న భావన తెలుగువారిలో ఉండడం సహజం. మరి ఈ అంశంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే మోదీపై వ్యతిరేకతను తగ్గించిందన్నది మాత్రం వాస్తవం అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఎన్నికల వ్యూహంలో భాగంగా ఎక్కువ మంది ప్రజలను ఆకట్టుకోవడానికి ఈ అవార్డులను ప్రకటించినట్టుగా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా మొట్టమొదటి దశలో ఈ సంవత్సరం ప్రకటించిన భారతరత్నాలలో అద్వానీ గారికి, అదేవిధంగా అదే వరుసలో ఇప్పుడు పివి నరసింహారావు గారికి ఇవ్వడం అనేటువంటిది, పివి నరసింహారావు అద్వానీని ఇద్దరిని బ్యాలెన్స్ చేయడంలో ఒకవైపు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సాంప్రదాయవాదుల్ని ఆకట్టుకోవడానికి, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నటువంటి సాంప్రదాయవాదుల్ని ఆకట్టుకోవడానికి ఇది పనికొచ్చేటువంటి అంశంగా మనం భావించవచ్చు. రామబాణం 4, భారతరత్న 4. ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్. ఎంఎస్ స్వామినాథన్ దేశంలో ఆకలి బాధను తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. భారత వ్యవసాయ రంగ ఆధునీకరణ, స్వయం సమృద్ధి సాధనలో ముఖ్య భూమిక వహించారు. రైతులు ఆయనను అమితంగా అభిమానిస్తారు. చరణ్ సింగ్ కు రైతు బాంధవుడిగా పేరుంది. వ్యవసాయ చట్టాల విషయంలో ఉత్తరాది అన్నదాతలకు మోదీ సర్కార్తో విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో స్వామినాథన్, చరణ్ సింగ్లకు భారతరత్న ప్రకటించడం ద్వారా ఆ వర్గాన్ని ఆకట్టుకోవచ్చన్న అంచనా ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జాట్ వర్గంలో చరణ్ సింగ్ కు మంచి ఆదరణ ఉంది. ఈ అంశాన్ని కూడా బీజేపీ పరిగణలోకి తీసుకుని ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. డాక్టర్ స్వామినాథన్ జీవితంలో ఒక సైంటిస్ట్కి ఇచ్చాం అని తమిళను కూడా ప్రసిద్ధమైన ఒకటికి ఇచ్చాం. సో అన్నీ మనం చూసింది ఏంటంటే వేరే వేరే ప్రాంతాలకు భారతరత్న ఇచ్చారు, కానీ ఆ వ్యక్తులు అందరికీ పేరు ఉన్నది. సో అక్కడ మనం తప్పు పట్టలేము. రాజకీయంగా వాడుకుంటాం, కరెక్టే, కానీ ఇది ఒక టైంగా చేశారు అవన్నీ. కానీ ఆ వ్యక్తులకు ఇవ్వాలి, ఇవ్వకూడదు అని ఎవరు ఆక్షేపించలేదు. ఇది రాజకీయంగా ఉపయోగపడవచ్చు. రామబాణం 5, రామ మందిర నిర్మాణం. ఎన్డీఏ 1, ఎన్డీఏ 2 హయాంలో మోదీ వేరు, ఇప్పుడు మోదీ కనిపిస్తోన్న తీరు వేరు. ముఖ్యంగా రామ మందిర నిర్మాణంలో మోదీ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయిందన్నది వాస్తవం. విగ్రహ ప్రతిష్ఠ రోజు అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడం, అంతా ఆయనే ముందుండి రామ్లల్లాను ప్రతిష్ఠించడం వంటివి జనంలోకి బాగా వెళ్లాయి. దీంతో హిందుత్వం విషయంలో బీజేపీకి కౌంటర్ ఇవ్వలేకపోతోంది విపక్షం. ముఖ్యంగా అయోధ్య విషయంలో మోదీ ప్రభుత్వం సాధించింది చిన్న విషయం కాదు. ఆ సక్సెస్ ను కొలిచేందుకు కొలమానాలు కూడా సరిపోవేమో. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠతో ప్రధాని మోదీకి పెరిగిన పర్సనల్ చరిష్మా అంతా ఇంత కాదు. వరల్డ్ లెవెల్లో ఓ అటెన్షన్ సాధించగలిగారు. ఇది ప్రతిపక్షాలను అత్యంత ఇరకాటంలో పడేసింది. హిందుత్వ విషయంలో కౌంటర్ ఇవ్వలేని పరిస్థితికి జారిపోయాయి ప్రతిపక్షాలు. ఏమైనా అందామా అంటే మైనార్టీలు దూరం అవుతారు. మైనార్టీలు హక్కును చేర్చుకునేలా మాట్లాడితే
మెజార్టీల్లో ఐక్యత తెచ్చి గంపగుత్తగా బీజేపీ చేతిలో పెట్టిన వారవుతారు. అందుకే బీజేపీ హిందుత్వకు పవర్ఫుల్ కౌంటర్ ఇవ్వడంలో ప్రతిపక్షాల్లో అతిపెద్ద ఫెయిల్యూర్ కనిపిస్తోంది. కేవలం అయోధ్యతోనే ఆగడం లేదు మోదీ. కాశీ విశ్వనాథుడి సన్నిధిలోకి వెళ్లారు. జ్ఞానవాపి ఇష్యూను కొలిక్కి తేబోతున్నారు. అటు మధుర విషయంలోనూ పక్కా ప్లాన్తో ఉన్నారు. హిందీ బెల్ట్లో ఆ మాటకొస్తే సౌత్ బెల్ట్ను హిందుత్వతో కంప్లీట్ గ్రిప్లోకి తీసుకున్నారు మోదీ. చౌదరి చరణ్ సింగ్ కి ఈసారి భారతరత్న. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి జాట్ ఓటు బ్యాంక్ అనేటువంటి, అది హర్యానా కావచ్చు, పార్షియల్గా పంజాబ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాలలో ముఖ్యంగా జాట్ల నుంచి ఉన్నటువంటి, ఉత్తరప్రదేశ్లో నిజానికి ఆయన అఖిలేష్ యాదవ్ తోటి పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండే, జాట్లందరినీ సమీకరించాల్సినటువంటి పరిస్థితి ఉండే. జాట్లు ఆల్రెడీ రైతు ఉద్యమాల సందర్భంగా బీజేపీ మీద గుర్రుగా ఉన్నటువంటి వాతావరణం ఉండే. ఇవన్నింటినీ పటాపంచలు చేసే విధంగా నరేంద్ర మోడీ వ్యూహం ఉంది, భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉందని మనం అనుకుంటున్నాం. రామబాణం 6 విపక్షాల్లో చీలిక తేవడం. రాజకీయంగా చూసుకుంటే నార్త్ బెల్ట్లో బీజేపీకి తిరుగులేదు. ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ మినహా ఇతర రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. ఇక మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని మహా అఘాడీ వికాస్ను కూల్చేసి బీజేపీ మిత్రపక్షంగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక బీహార్ సంగతి తెలిసిందే. నితీష్ను తమ వైపు తిప్పుకొని ఆర్జేడీ కాంగ్రెస్ను కంగు తినిపించింది. గుజరాత్, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇక కర్ణాటకలోనూ కుమారస్వామిని తమ వైపు తిప్పుకొని అక్కడ హస్తానికి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తరాది సీట్లలో బీజేపీ తన ప్రభావం ఎక్కడా తగ్గకుండా మెజార్టీ స్థానాలు దక్కించుకునేలా పాతుకుపోయింది. ఎటొచ్చి దక్షిణాది రాష్ట్రాల్లోనే కమలం వీక్గా ఉంది. తెలంగాణలో ప్రభావం చూపినా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే బీజేపీ ఉనికిలో లేదు. అయితే ఏపీ నుంచి ఎవరు విజయం దక్కించుకున్నా వారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు తెలపడం ఖాయం. సో ఎటు చూసినా బీజేపీకి డోకా లేదు. ఏ రకంగా చూసుకున్నా మోదీ 400+ సీట్లు సాధించడం అసాధ్యం కాదు అన్నది విశ్లేషకుల మాట.